ధ్యానించాలి అని పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో మరలా అపోస్తలుల కార్యగ్రంథము 17వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు ధ్యానించాలని కూడి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఎవరైనా ఒకరు చదవండి 16వ వచనం నుంచి 21వ వచనం వరకు. మైక్ తీసుకోమ్మా, దగ్గర మైక్ తీసుకో. ఎక్కడ ఉంది, త్వరగా చదవాలి. చదువు. అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 16 నుంచి 21. ఎపికూరియలలోను స్తోయికులలోను ఏమిటి? ఏతెస్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను. చాలు. ఇక్కడ మనం ఈ 5 వచనాలు అంటే 6 వచనాలు మనం చూస్తూ ఉంటే పౌలు యొక్క కడుపు అంటే ఆయనకున్న తాపత్రయం కనపడుతూ ఉంటుంది. ఆయన ఆ తాపత్రయాన్ని ఎలాగా దేవుని ఆత్మ ద్వారా ఎలాగ ముందుకు వెళ్తాడో కూడా కనపడుతుంది. కానీ అక్కడ ఉన్న కొందరు దాన్ని ఏ విధంగా తీసుకున్నారు, ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఆ విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, ఏతెస్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలాన్ని గడుపుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ఏతెస్సు పట్టణం వారు కాదు, చాలామంది ఈ రీతిగా సమయాన్ని వృధా చేసుకుంటూ పోతున్నారు. సరే, నీకేదో గురి గమ్యం లేక సమయాన్ని వృధా చేసుకుంటున్నావంటే, నీకు ఒక గురి గమ్యం ఉండి కూడా నువ్వు సమయాన్ని వృధా చేసుకుంటే అది చాలా ప్రమాదం. ఇప్పుడు కొందరు ఉదయాన్నే లేచి నాకు ఏదో ఒక రకంగా ఆహారం దొరికితే చాలు, ఈరోజు గడిస్తే చాలు అనుకుంటారు కొందరు. వాళ్ళకి సమయం అట్టే గడిచిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక గురి ఉండదు, ఒక గమ్యం ఉండదు. మరి ఈరోజు నీవు నేను అలా ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలను మనకు బోధిస్తూ ఉన్నాడు. ఏతెస్సు వారందరూ అని రాయబడింది అక్కడ. అందరూ వాళ్ళ టైంని దేనికి వెచ్చిస్తున్నారంటే, క్రొత్త విషయాలు ఏమన్నా చెబుతారా ఎవరైనా, లేకపోతే మనం చెబుదామా, ఏదైనా విందామా అంటే ఈ విషయాలు చెప్పుకుంటూ వింటూ వారి జీవితంలో ఎంత ఆత్మీయ ఎదుగుదల లేకుండా దిగజారిపోతున్నారు. దేవుడు ఎవరో అర్థం చేసుకోవడానికి కూడా కొద్దిగా కూడా ప్రయత్నం చేయకుండా ఒక నరకపు అంచులకి, భ్రష్టత్వమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. ఒకసారి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన సమయం చాలా విలువైంది మన జీవితంలో.
చాలామంది భక్తులు రాశారు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. బైబిల్లో కూడా ఈ మాట ఉంది. పాటలు పాడారు చక్కగా, సమయాన్ని పోనీయక సిద్ధపడు ఓ సంఘమా, క్రీస్తు రాబోతున్నాడు, త్వరలో రానై ఉన్నాడు. ఒకసారి చెప్పండి పక్క వాళ్ళతో, యేసుక్రీస్తు త్వరలో రానై ఉన్నాడు. యేసుక్రీస్తు త్వరలో రానై ఉన్నాడు. నిజం అంటే ఇది మనకు తెలియాలి. ఈ విషయం ఇది తెలియాలి. ఇది తెలియకపోతే చాలా కష్టం. మనం సమయం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం, సమయం వృధాపరుచుకుంటూ ఉంటాం. మన ఇంటికి ఒక అతిథి వస్తున్నాడు అనుకోండి, ఆయన టైం చెప్పాడు ఒక సమయం, మనం ఏం చేస్తాం? ఉన్నదాన్ని, అంటే మనం ఎప్పుడు ఉండే ఇంట్లోనే కొద్దిగా సిద్ధపాటు, ఇది ఇక్కడ ఉంటే మంచిది కాదేమో, కొద్దిగా వేరే చోట పెడదాం, కొద్దిగా శుభ్రం చేయి, టైం అవుతుంది, అరే అది అందుకోరా, ఇది అందుకోరా, ఎంత హడావుడవుతాం. ఎందుకు? అతిథిని గౌరవించాలి. హల్లెలూయా. అతిథిని గౌరవించాలి. మీరు వివాహాలకు వెళ్తారు కదా, వెళ్తారా? అసలు పెళ్ళికి వెళ్ళని వాళ్ళు ఉన్నారు ఇక్కడ? వెళ్తారు. పెండ్లి కుమార్ తరపున మనం ఉన్నాం అనుకోండి, పెండ్లి కుమార్తె వస్తుంది, పెళ్లి కుమార్ దగ్గరికి వచ్చి అంటే కొన్ని సిద్ధాంతాలు. కొంతమంది ఏమో పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్ళి వివాహం చేసుకుంటారు, కొంతమంది ఏమో పెళ్లి కుమారుడు ఇంటికి వచ్చి వివాహం చేసుకుంటారు. వాళ్ళు వచ్చారు అనగానే వీళ్ళందరూ కొన్ని ఆచారబద్ధతమైనవన్నీ తీసుకుని పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానించాలి. అప్పుడు ఉంటుంది హడావుడి. మీరు గమనించే ఉంటారు హడావుడి. ఎందుకంటే అప్పుడు సమయం వృధా చేయకూడదు. ఇక్కడ వీళ్ళు చెప్పుకోవటానికి వినటానికి సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇలా సమయాన్ని వృధా చేస్తే నీ కుటుంబ జీవితం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది, అనారోగ్యంలోకి వెళ్ళిపోతుంది, అప్పుల బాధల్లోకి వెళ్ళిపోతుంది. ఏతెస్సు పట్టణం చాలా గొప్ప పట్టణం, కానీ ఆ పట్టణంలో ఎటువంటి వారు ఉన్నారంటే సమయాన్ని వేస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మాట్లాడుకోవటం, కొంత వినటం. సామెతల్లో అందు కదా ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం ఏముంటుంది? త్వరగా విస్తారమైన చదవాలి. దోషముండక మానదు. ఏందంట? ఎటువంటిది ఈ మాట? తన పెదవులను కాసుకునేవాడు. ఇంకో ట్రాన్స్లేషన్, పెదవులను అదుపు చేసుకునేవాడు. వ్యర్థమైన మాటలు, వ్యర్థంగా మాట్లాడే మాటల్లో తప్పు దొర్లుతుంది. మితంగా మాట్లాడేవాడే బుద్ధిమంతుడు. ఒకసారి మనం సెల్ఫ్గా నన్ను నేను పరిశీలన చేసుకుని, నేను బుద్ధిమంతున్నా కదా? స్పీడ్గా మాట్లాడితే కొన్ని దొర్లిపోతాయి, ఎక్కువగా మాట్లాడినా వెరివారిగా మారుతారు. బైబిల్లోనే ఉంది ఈ మాట, వెరివారిగా మారుతారు. సో మన మాటలు ఎంతవరకు ఉండాలి? మీకు చాలాసార్లు చెప్పాం, దేవుడు మనకి ఎన్ని చెవులు ఇచ్చాడు? 6. చెప్పండి ఎన్ని? చూడండి, మీకు ఉన్నాయా 2? నోరు ఎన్ని ఇచ్చాడు? 3. అంకుల్ దావేద్ అంకుల్ ఎన్ని ఇచ్చారు నోరు? 1. ఎందుకు? దేవుడు ఉన్నతమైన సృష్టికర్త. ఆయన ఎక్కువగా వినయ్, మంచి విను, తక్కువగా మాట్లాడు. హల్లెలూయా. ఇక్కడ చాలామంది వారి జీవితాల్లో ఎక్కువగా మాట్లాడటం. మీకు తెలుసా, కొంతమంది మంచి టీచర్స్, ప్రొఫెసర్స్ అవర్స్కి వచ్చి మనీ తీసుకుంటారు. మాట్లాడటం కూడా విలువైంది వాళ్ళకి. హల్లెలూయా. కొంతమంది లాయర్స్, వాళ్ళు ఒక్కసారి వచ్చి వాళ్ళు ఒక 1 అవర్ లేదా ½ అవర్ మాట్లాడితే కోట్లు ఫీజులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఇంత విలువైన నీ మాటని నువ్వెందుకు వృధా చేసుకుంటున్నావు? ఎందుకు విస్తారంగా మాట్లాడుతున్నావు? ఎందుకు నీ మాటల వల్ల సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు? మంచి మాట్లాడు. హల్లెలూయా. నీ మాట వల్ల నీ బిహేవియరు, నీ ప్రవర్తన మారిపోతుంది. నీ మాట వల్ల నీ సాక్ష్య జీవితం కూడా దెబ్బతింటుంది.
జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. అదే చూడండి, అదే సామెతలు 17వ అధ్యాయం 27వ వచనంలో ఏముంటుంది? మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడంట. అది మితముగా మాట్లాడేవాడు. ప్రియదేవుని బిడ్డారా, ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మితముగా మాట్లాడటం, వినటం కూడా చాలా జాగ్రత్తగా ఉంది. దీని గురించి కూడా చాలా రిఫరెన్స్ ఉన్నాయి. వినటం, అవతల వాళ్ళు ఇనసొంపుగా మాట్లాడుతుంటే కొంతమంది ఏం పని చేయాలో కూడా తెలుసుకోకుండా వినేస్తూ ఉంటారు. అంతే. ఒక చక్కటి పని ఉంది, నీకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న పని ఉంది. ఆ పనిని విడిచిపెట్టి వ్యర్థమైన మాటలు వినటానికి నీ చెవుల్ని అక్కడ అప్పచెప్పబాక. ఇక్కడ ఏ దేశ పట్టిన వాళ్ళు అదే పనిలో ఉన్నారు. మాట్లాడుకోవటం, వినటం, క్రొత్త విషయాలు ఏముందండి క్రొత్త? ఏదో లోక సామెత ఒకటి ఉంది, క్రొత్తకు వింత చెప్పాలి మీరందరూ. క్రొత్తకు వింత, పాతకు రోత. అంటే ఈరోజు క్రొత్తగా ఉందంటే ఇది పాతగా అవుతుందా లేదా? ఈ భూమి మీద ఏదైనా అలాగవుతుంది. క్రొత్తగా నిరంతరం ఉండేది ఒకటే, జీవము కలిగిన దేవుని వాక్యం మాత్రమే. హల్లెలూయా. ఎప్పటికీ క్రొత్తది. ఈరోజు ధ్యానించేవా, రేపు పొద్దున్నే మరలా క్రొత్తగా ఉంటుంది. ఆయన కృప మాత్రమే క్రొత్తగా మన పట్ల ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇందాకే చక్కగా ఋతు వాళ్ళు పాట పాడారు, సమయం లేదు, అంత్యకాలం రాబోతుంది, దినములు చెడ్డవి. దినములు ఏందంట? చెడ్డవి. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి మనం చదివితే, దినములు చెడ్డవి గనుక, చక్కగా రాయబడింది. దినములు చెడ్డవి గనుక ఏం పోనీక? సమయాన్ని పోనీవాకండి, సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానముగా జాగ్రత్తగా జ్ఞానంగా ఉండాలి. సమయాన్ని వ్యర్థం చేసుకునేవాడు అజ్ఞాని. అయ్యో, కోపం వచ్చింది ఆమె మాట కదా. సమయాన్ని పాడు చేసుకునేవాళ్ళు అజ్ఞాని. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. యేసుక్రీస్తు త్వరలో రానై ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంగతి తెలిసి కూడా మనం మన సొంత పనుల్లో ఉండిపోతున్నాం, సొంత కార్యాల్లో ఉండిపోతున్నాం. ఆయన దొంగ వలె వస్తాడు. మద్యముతో మొత్తులై ఉండమాకండి. ఆ మద్యం, ఆ మొత్తు నిన్ను పాపంలోకి తీసుకెళ్ళిపోతుంది. వివేచన కలిగి ఉండండి అని చక్కగా రాశారు. చూడండి అక్కడ, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించండి. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉంది ప్రియ దేవుని బిడ్డ. చెప్పండి ఒకసారి పక్క వారితో, నీ గురించి దేవునికి మంచి ఉద్దేశం ఉంది. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నా, నా గురించి దేవునికి మంచి ఉద్దేశం ఉంది. అది మనం తెలుసుకోవాలంటే విస్తారమైన పనుల్లోనూ మన టైంని వేస్ట్ చేసుకునే చోటు ఉంటే దేవుడు మనకు అది అందుబాటులోకి రాడు. దేవునికి అందుబాటులోకి వెళ్ళినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన చిత్తమేదో నీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. దేవుడు మరి చివరి వారంలో కొందరిని దేవుడు తన చిత్తంలోకి ఆహ్వానించాడు. హల్లెలూయా. వీళ్ళు నేను నమ్ముతున్నాను, వారి కోసం వారం అంతా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఈ వారం వారి జీవితాల్లో మరి ఏం జరిగినాయో, ఏ మార్పులు జరిగినాయో, నేనైతే సాక్ష్యాన్ని కొందరైనా వస్తారేమో అనుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు, మనతో మాట్లాడుతున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన ఊరకే మాట్లాడు. ఆయన మాట్లాడుతున్నాడంటే మన జీవితంలో కార్యాలు చేస్తూ ఉన్నాడని. హల్లెలూయా. ఆయన పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మత్తుగా ఉండమాకండి. మత్తులో దుర్వ్యాపారం అంటే పాపంలోకి వెళ్ళిపోతాం. ఆ మత్తు కాకుండా పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడండి. దేవుని శక్తి కొరకు ఎదురు చూడండి. సమయాన్ని వ్యర్థపరచుకోవద్దండి. సమయాన్ని వ్యర్థం చేసుకుంటే చివరికి వచ్చే వరకు ఏం మిగలదండి.
వెనక్కి తిరిగి చూస్తే ఏం కనపడదు. ప్రేమతో తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, డోంట్ వేస్ట్ టైం. పిల్లలు ఎదుగుతున్నారు. పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాల్సిన బాధ్యత కుటుంబానికి ఉంది, తల్లిదండ్రులకు ఉంది. ఏం చేస్తున్నావు? ప్రియ సహోదరి, నిన్ను చూసి నీ పిల్లలు ఈమె ఇంతేనా, మా అమ్మ ఇంతేనా అని అనుకునే స్థితికి నువ్వు రావద్దు. మా నాన్న ఇంతేనా అనే స్థితికి తల్లిదండ్రులారా మీరు రాకూడదు. మీరు సరిగా సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని చిత్తమేందో తెలుసుకుని మీరు ముందు వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా అదే దారిలో రావడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం దేవునికి ఇచ్చే సమయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏతేసు పట్టణం వాళ్ళందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. ఏంటంటే వినటానికి, మాట్లాడుకోవటానికి. ఇప్పుడు అవి లేదు. ఇప్పుడు ఇంకోటి ఉంది కదా మన చేతుల్లో, ఏముంది? ఫోను. జస్ట్ వాట్సాప్లో ఒక మెసేజ్ చూద్దామని ఓపెన్ చేస్తున్నాం. ఐ ఎమ్ ఆల్సో స్ట్రగుల్ లాట్ ఆఫ్ టైమ్స్. ఎందుకంటే దుష్టుడు వాడు. జస్ట్ వాట్సాప్ ఏమైనా మెసేజ్ వచ్చినాయేమో, మనకి ఇంపార్టెంట్ మెసేజ్ ఏమైనా వచ్చిందేమో, లేదా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చిందేమో అని సరే ఓపెన్ చేసిన తర్వాత దాన్ని వెంటనే ఇంకోసారి వెంటనే ఆ స్పర్శలోకి వచ్చేసి నో ఇది మన టైం కాదు, ఇది మన టైం కాదు. గ్రహిస్తున్నావా? ఎవరో ఒకళ్ళు వచ్చి కేక వేసిన దాకా అక్కడే ఉండిపోతున్నావా? టైం వేస్ట్ అవుతుంది. జాగ్రత్త, టైం వేస్ట్ అవుతుంది. ఒకసారి ఆలోచించండి. ఆ ఫోన్లో అలాగా ఆ షార్ట్స్ చూస్తూ 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 వెళ్ళిపోయిన తర్వాత నీ కళ్ళల్లో ఉన్న జీవం పోవడం తప్పితే నీకు వచ్చే జీవం ఏమీ లేదు. చూపు పోయింది. తెలుసా మీకు? దాంట్లో ఉన్న ఆ ఫోకస్ వల్ల కంటిలో కొన్ని పొరలు జీవాన్ని కోల్పోతాయి. నిద్ర రాదు నీకు. ఈరోజు ఫోన్ని ఎక్కువగా వాడుతున్న వారికి రాత్రులు నిద్ర పట్టదు. కారణం ఏం తెలుసా? ఆ జీవాన్ని చంపేస్తుంది. అది టైం వేస్ట్ చేసుకుంటున్నావు. నువ్వు చేయాల్సిన పని చేయట్లేదు. దేవుడు నీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. నువ్వు ఇంకా దిగజారిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. దానికి అది మంచిగా ఉపయోగించండి. హల్లెలూయా. దాంట్లో మంచి చాలా ఉంది. మంచిగా ఉపయోగించండి, మంచిని చేయండి. డోంట్ వేస్ట్ టైం. హల్లెలూయా. చెప్పండి ఒకసారి పక్క వాళ్ళతో, ప్రేమతో చెప్పండి, దయచేసి సమయాన్ని వృధా చేయమాక. దయచేసి సమయాన్ని వృధా చేయమాక. ప్లీజ్ బయట వారు చెప్పండి, దయచేసి సమయాన్ని వేస్ట్ చేయమాక, వృధా చేయొద్దు. ప్రేమతో చెప్తున్నాడు దేవుడు. సమయాన్ని వృధా సరి అయిన సమయం, సరి అయిన పని చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళందరూ టైంని వేస్ట్ చేస్తూ ముందుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎఫెసీయులు ఏమంటున్నాడు? ఒకసారి చదవండి. మొదటి మాట 15వ వచనం, మొదటి మాట. దినాలు చెడ్డవి, సద్వినియోగం చేసుకోవాలి, జ్ఞానముగా నడుచుకోవాలి. ఇందు నిమిత్తమే మీరు అవివేకులు కాక ప్రభు చిత్తమేమిటో గ్రహించుకునిడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. దానిలో దుర్వ్యాపారము కలదు. ఆత్మపూర్ణులై ఉండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్లీజ్ నేను మీ అందరికి ఒక చక్కటి విషయాన్ని తెలియజేస్తాను. ఫోన్ చేసినప్పుడు కూరలో భోజనాలు కాకుండా ప్రార్థన చేసేవా అని అడుగుతున్నారా? దేవుడు ఈరోజు ఏమన్నా మాట్లాడా అని అడుగుతున్నారా? ఇదంట మన సంభాషణ. హల్లెలూయా. ఇదంట మన సంభాషణ. ఆదివారం వాక్యం దేవుడు ఏం మాట్లాడాడు? బ్రదర్ నాతో ఇది మాట్లాడాడు. అడుగుతున్నారా? ఈ సంభాషణ ఉందా మనకి?
ఇక్కడ వాక్యాన్ని ధ్యానించిన తర్వాత కుటుంబంగా మరలా దాన్ని రిపీట్ చేసుకోగలుగుతున్నారా? అది సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే. ఒకరు బలహీనలుగా ఉన్నారా? వారిని బలపరచడానికి కుటుంబానికి వెళ్ళగలుగుతున్నారా? ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. కొలస్సీలు అంటారు, మీ సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టు కృపాసహితముగా ఉంచనండి. హల్లెలూయా. ఉప్పు వేసినట్టు కృపాసహితముగా, దయగలిగిన మాటలు, గాయాన్ని రేపే మాటలు కాదు మన జీవితంలో రావాల్సింది. ఏంటి ఇలాగున్నావు? అదే కారణమా? ఆ వ్యక్తిత్వం అంతే అని చెప్పి గాయాన్ని రేపకూడదు. మనం బలహీనుడు, అతని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. అతను బలహీనుడు, రండి ఒకరోజు ప్రార్థన చేద్దాం. ప్రార్థనే మన జీవితంలో ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. ఆత్మపూర్ణులై ఉండటానికి ప్రయాసపడండి. మన జీవితం ఏంటి? ఎప్పటి వారం మనం ఈరోజు ఉంటాం, రేపు ఉంటామా? ఉండగలమా? నమ్మకం క్రీస్తు యేసు వచ్చే వరకు ఉండాలి అని. హల్లెలూయా. కానీ చెప్పలేము ఆయన ఉద్దేశం ఎప్పుడుందో. ఆయన ఎప్పుడు నన్ను తీసుకెళ్ళాలనుకుంటున్నా నాకు తెలీదు. నా జీవితం నీటి మీద ఎటువంటి బుడగ లాంటిది, ఆవిరి లాంటిది. అది కొంతసేపు ఉంటుంది, కొంతసేపు మాయమైపోతుంది. అంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన ఓ యేసే నిజ దేవుడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన నాదేది శాశ్వతం. ఈ చివరి వారంలో మా బ్రదర్ జిబ్లాన్ని కలుస్తుంటే ఆ ఐటీడీ కాలనీ మొత్తంలో ఒక 6-7 టక 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 చనిపోయారంట ఒక వారంలోనే. దాంట్లో నాకు 2 బాగా తెలుసు. ఒక ఆయన అయితే మంచి బాడీ బిల్డర్, ఎక్సలెంట్ బాడీ. ఏమైపోతుంది? అర్థమవుతుందా మనకి? మన జీవితం ఏ పాటిది? దేవుడు నిన్ను ఒక రక్షణ మారు మనసులోకి దేవుని సన్నిధికి తీసుకొస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏ విధంగా ఉపయోగపడుతున్నావు? ఏ విధమైన పని చేస్తున్నావు? టైం వేస్ట్ చేస్తున్నావా? భలే ఉంటుంది ఈ వాక్యం అని చెప్పి ఆ వాక్యాన్ని వినేసి ఇంకొకరికి చెప్పడానికి ఇష్టపడి చెప్పేసి నువ్వు మటుకు తీసుకోకుండా మానేస్తున్నావా? కదా? అంటే మనం బరువులు మోసే వాళ్ళలాగా తయారయ్యాం. పోస్ట్ మ్యాన్, లేకపోతే స్పీడ్ పోస్ట్, ఇలాగా భలే ఉంది ఆ మెసేజ్, భలే ఉంది ఆ మెసేజ్. ఆ మెసేజ్ని తీసుకెళ్ళి అంటే క్రొత్త విషయాలు వినడం, మళ్ళీ తీసుకెళ్ళి రవి ఇంకొకరికి చెప్పడం అయిపోయింది. మరి మనం తీసుకున్నామా? మనం తీసుకోవట్లేదు. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్త. దేవుడు అంటున్నాడు దినాలు చాలా చెడ్డవి, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. లోక సువార్తలో చెబుతాడు కదా, మనం చాలాసార్లు చదివాం, ఒకసారి చదువుదాం. అది లోక 17:26-29 దాకా ఒకసారి చదవండి. లోక 17వ అధ్యాయం 20 నోవాహు దినములలో జరిగినట్లు జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు ఏం చేస్తున్నారు జనులు? తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వడుచు నుండిరి.
అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసేసి మన పనిలో మనం బిజీ అయిపోతున్నాం. మనకున్న పని వేరు, కానీ మన పనిలో మనం అయిపోతున్నాం. తర్వాత ఏమన్నది? లోతు దినములలో జరిగినట్టుగా జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాడుచు ఇండ్లు కట్టుచు ఉండేది. ఎవరి పని ఇప్పుడే అంకుల్ మనందరికీ తెలియచేశాడు ప్రేమతో. వాస్తవానికి చెప్పాలి, మనకు ప్రాముఖ్యమైనది ఏంది? యేసు క్రీస్తు ద్వారా రక్షించబడిన ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యమైనది ఏంది? ఆయన సన్నిధి. హల్లెలూయా. ఆయన కరములో చాటులో మనం ఉండాలి కదా. మత్తయి సువార్తలో ఆయన కొండ మీద ప్రసంగంలో 6వ అధ్యాయం చివరి వచనంలో ఏం చదువుతాడు? మీకు ఏం కావాలి నేను ఇస్తా కదా. మొదటగా మీరు ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? ఆయన నీతిని, ఆయన నీతి, ఆయన రాజ్యం అనే పనిలో మనం ఉంటే ఆయన మనకు కావాల్సిన జీతాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మొదటిగా మనం పని చేసి ఆ జీతాన్ని సంపాదించుకున్న తర్వాత ఆయన నీతి దగ్గరికి వెళ్తే అది మనం ఏమీ చేయలేం, ఏ వల్ల కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రేమతో మరలా తెలియచేస్తున్నాను, దయచేసి మనం సమయాన్ని వ్యర్థపరిచేవారిగా ఉండకూడదు. ఆమేన్. చూడండి 17వ వచనం ఒకసారి చదువుదాం. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 17వ వచనం, 16వ వచనం. పౌలు ఏతెస్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణమంతా వేరే విధమైన ఆరాధనలో ఉండిపోయింది. చూడండి, పౌలు సహోదరుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. పౌలు తిమోతి సీలయ కొరకు ఎదురు చూస్తూ ఖాళీగా ఉన్నాడా? పౌలు టైం వేస్ట్ చేశాడా? పౌలు టైం వేస్ట్ చేశాడా? వేస్ట్ చేయలా. వాళ్ళు వచ్చిందాక ఆగుదాంలే. మనలో చాలామంది అలాగా ఉంటారు. వాళ్ళు వచ్చిందాక ఆగుదాంలే. వాళ్ళు వచ్చిందాక నీకేదో పని ఉంటుంది, అది చేయొచ్చు కదా. నేను నమ్ముతాను, మన జీవితంలో ఒకసారి దేవునికి మన జీవితాన్ని అర్పించుకున్న తర్వాత, ఆయన రక్తంతో కడగబడిన తర్వాత ప్రతి సెకండ్ ఆయనదే. ఒకవేళ ఏదైనా జరుగుతుందంటే దాంట్లో కూడా దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మేబీ ఈరోజు మనం వెళ్ళాల్సిన బైక్ పంచర్ అయిపోయింది, నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్తున్నామంటే అక్కడ కూడా నీకేదో పని అప్పు చెప్పాడు దేవుడు. ఆమేన్. అర్థమైందా మీకు? అర్థమైతే బాగుంది. దానికి నువ్వేదో ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. అక్కడ కూడా దేవుడు నిన్ను ఏదో వినియోగించుకోబోతున్నాడు. మనం వెళ్తున్న బస్సు టైర్ పంచర్ అయిపోయింది, మనం వెళ్ళాల్సిన గమ్యం కాదు, మధ్యలో దిగిపోయాం. ఎక్కడో హోటల్ దగ్గర లేదా ఒక ఇంటి దగ్గర మనం కాసేపు వెయిట్ చేయాలి. అక్కడ ఆగేమో అంటే నువ్వు దేవుని బిడ్డవై ఉంటే అక్కడ కూడా నిన్ను వినియోగించుకోవడానికే దేవుడు అక్కడ నిన్ను ఆపాడు. హల్లెలూయా. నేను నన్ను నమ్ముతాను. ఎందుకంటే మనం అలాగ సమర్పణ కలిగి ఉంటే దేవుడు మనల్ని వినియోగించుకుంటాడు. ఆమేన్. పౌలు సహోదరుల కొరకు ఎదురు చూస్తూ ఖాళీగా లేదు. ఈ ఎదురు చూపులో కూడా నాకేదో పని ఉంది అని చెప్పి ఏం చేస్తున్నాడు? ఆ పట్టణం అంతా తిరుగుతూ ఉన్నాడు. అక్కడ సమాజ మందిరం ఎక్కడుందో దేవుడు అడిగాడు. మొదటగా వెతుకుతూ ఆ పట్టణం అంతా చూసినప్పుడు ఆ పట్టణములో తనకిష్టము లేనిది, ఆ పట్టణ ప్రజలు నరకపు అంచులోకి వెళ్ళేది ఆయన కనుగొన్నాడు. హల్లెలూయా. ఆత్మ పరితాపం తట్టుకోలేకపోయాడు. ఏమండి, ఒక మాట చెబుతాను, అర్థం చేసుకో. మీ బాబు మీతో పాటే కూర్చున్నాడు రోడ్డు పక్కన ఆడుకుంటా. అప్పుడప్పుడే ఒక్కసారిగా రోడ్డు మీదకి పరిగెత్తాడండి. దూరంగా బండి వస్తుంది. మీ మనసు ఎలా ఉంటుంది? చెప్పాలి తల్లిదండ్రులు, మీ మనసు ఎలా ఉంటుంది? ఆందోళన, ఒక పెద్ద అరుపు, ఏడుపు. ఏమైపోతుంది? ఇంకా రాలా బండి, ఇంకా ఏమీ
కానీ మీ తపన ఎలా ఉంటుంది, నా తపన ఎలా ఉంటుంది? పౌలుకి అంతకంటే 100 రెట్లు తపనతో వచ్చేసిందండి. ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారో ప్రభువా, ఈ పట్టణంలో ఉన్న వారందరూ ఎలా నశించిపోతారు ప్రభువా, దీనికి నేనేదైనా చేయాలి, నేనేదో ఒకటి చేయాలి, నాకు అవకాశం దయచేయి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆత్మలో ఆ పరితాపం చెందేవారిగా మనం ఉండాలండి. నీకు ఆత్మలో పరితాపం చెందాలి అంటే నీకు ఒక విషయం తెలియాలి. ఏం తెలుసా? రక్షణ గురించిన విలువ తెలియాలి. ఆమేన్. ఇది చాలా ఈజీ అనుకుంటున్నారు కదా, యేసు నామములో బాప్తిస్మం తీసుకుంటేనే రక్షించబడ్డాను అనుకుంటున్నారు. ఈరోజు చాలామంది రక్షణ యొక్క విలువ తెలియక వెనకబడిపోతున్నారు. నామకార్థంగా ఉద్యోగానికి వెళ్ళినట్టు, పనికి వెళ్ళినట్టుగా చర్చికి వెళ్ళటం, రావటం, వాళ్ళు చదవమంటే చదవటం, వాళ్ళు పాడమంటే పాడటం, అక్కడ కూడికి రమ్మంటే రావటం, ఎక్కడ కూడికి రమ్మంటే రావటం, కుదిరితే వెళ్ళటం, లేకపోతే అది కాదండి. అది కాదు దేవుడు నీకు ఇచ్చిన రక్షణ. నీకు అసలు నువ్వు యోగ్యుడివో కాదు, నేను యోగ్యుడని కాదు. నేను నా ఆది పితరులు చేసిన పాపమును బట్టి నేను ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళవలసిన వ్యక్తిని. అటువంటి మానవ సమాజాన్ని మొత్తాన్ని నరకము నుంచి పరలోకానికి తీసుకెళ్తాను, దేవుని రాజ్యంలో తీసుకెళ్తానికి ఏకైక కుమారుని త్యాగం చేశాడంట ఆయన. హల్లెలూయా. తన సొంత కుమారుణ్ణి. మనుషుల్లో ఎవరు లేరు ఆ బలికి సరిపోయిన వారు, జంతువుల్లో ఎవరు లేరు ఆ బలికి యోగ్యమైనది. ఎవరు యోగ్యమైన? నా కుమారుడు యోగ్యమైన వాడు. నీవు నేను చేసిన తప్పుని ఆయన భుజాల మీదకి వేసుకోవడానికి వచ్చాడు. నీవు నేను చేసిన పాపాన్ని ఆయన భరించడానికి వచ్చాడు. ఆయన కొట్టబడ్డాడండి, ఉమ్ము వేయించుకున్నాడండి, 3 మేకల మధ్య ఆకాశానికి భూమికి మధ్య వేలాడాడండి. ఆయన పరిశుద్ధమైన రక్తము చిందించబడిందండి. ఎవ్వరు లేని వాడిలాగా, ఒంటరిగా, వదిలివేయబడిన వాడిగా, వెలివేయబడిన వాడిగా, ఒక శాపగ్రస్తుడిగా ఊరి బయట సిలువేయించుకున్నాడండి. ఎందుకో తెలుసా? నీవు నేను నరకములోకి మగ్గకూడదని, నిత్యము అక్కడ ఆ నరక వేదన పడకూడదని ఆయన నీ స్థానములో నా స్థానములో బలిగా అర్పించబడ్డాడు. హల్లెలూయా. గ్రహించాలి మనం ఈ సత్యం. ఇంకో విషయం తెలుసా? ఉదాహరణ చెబుతున్నారు. యేసుక్రీస్తు వారి నుంచుని ఉన్నాడు. ఒక వ్యక్తి ఓ భయంకరమైన పాప పని బురదని మొత్తాన్ని ఒంటి నిండా వేసుకుని వచ్చేసాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధమైన రక్తముతో ఆయన మొత్తాన్ని కడిగేశాడు. హల్లెలూయా. మొత్తం కడిగేశాడు. ఇప్పుడు ఆయన ఎవరు తెలుసా? దారిని పోయేవాడు కాదు, యేసుక్రీస్తుకు కుమారుడుగా చేర్చుకున్నాడు. గట్టి చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. ఆయన కుమారుడిగా చేర్చుకున్నాడు. ఇప్పుడు ఇంకొక మాట అంటున్నాడు. ఏమంటాడు తెలుసా? నువ్వు అసలు పాపమే చేయలా, నువ్వు నీతిమంతుడివి అంటున్నాడు. ఈ సత్యం అర్థమైందా మనకి? హలో, ఇదొకటి అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఘోర పాపివి, ఒకప్పుడు ఘోర శాపానికి గురైన వ్యక్తివి నేను, నువ్వు. యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకున్నావో, దానికోసం విధేయతగా బాప్తిస్తాన్ని ఎప్పుడైతే పొందావో, ఆయన నిన్ను అంటున్నాడు, నీతిమంతుడివి, నువ్వు నీతిమంతురాలివి. అంతేకాదు, నీవు నా కుమారుడివి, కుమార్తెవు. హల్లెలూయా. చూడండి ఒకసారి, నేను బైబిల్లో ఉన్నది మీకు చెబుతున్నాను. రోమికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమికి రాసిన పత్రిక. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడ్డాం, తప్పించబడ్డాను. ఉగ్రతకి వెళ్ళాల్సిన వాడివి. నీ ప్రయాణం సాగింది నరకానికి, మధ్యలో ఆయన నిన్ను ఆపేశాడు. హల్లెలూయా. మధ్యలో ఆయన ఆపేసి సర్వమానవాళి కోసం ఆయన సిలువలో బలిగా అర్పించబడ్డాడు.
ఆ ప్రయాణంలో నరకానికి కాదు నిన్ను పంపించింది, పరలోక రాజ్యానికి పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు ప్రియదేవుని బిడ్డ, ఉగ్రత నుంచి తప్పించబడ్డావు. ఈ సత్యం పౌలుకు తెలుసు. ఆమేన్. ఏం చేసేవాడండి పౌలు అంతకుముందు? ఎవరికి తెలియదు ఈ విషయం? ఎవరు చేసేవాడు? చర్చికి వెళ్ళే వాళ్ళు లాక్కొచ్చి కొట్టేవాడు. దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డల్ని అభ్యంతరపరిచేవాడు. ఇంతగా చాలక ఏం చేస్తాను తెలుసా, ఇంకా అధికారాన్ని తీసుకున్నాడు. అసలు శిష్యులుగా ఎవరైతే ఉన్నారో వారిని కూడా చంపేయాలి, వారిని కూడా బంధించాలని అధికారం తీసుకుని బయలుదేరి వెళ్తున్నాడు. ఇప్పుడు ఎవరు కలుసుకున్నారండి ఆయన్ని? చెప్పాలి ఎవరు? చూడండి ఒకసారి అపోస్తుల కార్యము 9వ అధ్యాయము. ఎలా మీట్ అయ్యాడు దేవుడు, అసలు ఏమంటున్నాడు దేవుడు? కలుసుకుని ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. 9వ అధ్యాయం, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చదవండి. ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన ఏందంట? నేను నీ ద్వారా హింసను పొందుకుంటున్న యేసును. హలో, పౌలుతో ముఖాముఖిగా ఎలా మాట్లాడుతున్నావు చూడండి. నువ్వు నన్ను హింసిస్తున్నావు, నన్ను బాధ పెడుతున్నావు అంటే రక్షించబడినావు ప్రియ సహోదరుడా సహోదరి. నీ రక్షణ అంతా యేసుక్రీస్తులో ఉంది. హల్లెలూయా. నిన్ను హింసిస్తుంటే, నిన్ను బాధ పెడుతుంటే ఎవరిని బాధ పెట్టినట్టంట? యేసుక్రీస్తుని. అటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తితో ఏం మాట్లాడాడు? తర్వాత మాట, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చేయాలో అది నీకు. ఆ మాట చెప్పిన తర్వాత పౌలుకి అసలు ఏం అర్థం కాల, తనకేమి అర్థం కాల. 3 రోజులు తన బ్రెయిన్ పనిచేయలే. ఏం జరిగింది అసలు, నేనేం చేశాను? మతి లేని పని చేశాను నేను. ఆయనే వచ్చి నన్ను దర్శించాడు, నన్ను ఏదో చేయమంటున్నాడు. ఎస్, నిజంగా ఈయనే మెస్సయ్యా, ఈయన నా కోసం వచ్చాడు, ఈయన నా పాప శాపము నిమిత్తం బలిగా అర్పించబడ్డాడు. ఇప్పుడు ఈయన ద్వారా నాకు రక్షణ వచ్చింది, ఇప్పుడు నేను ఈయన ద్వారా పని చేయాలి. హల్లెలూయా. వెంటనే ప్రార్థనలో ఉన్నాడు. అననీయ వచ్చాడు, దర్శించాడు. అననీయ దర్శించిన తర్వాత కళ్ళు తెరవబడ్డాయి. అననీయ బాప్తిస్మం ఇచ్చాడు. ఆ తరువాత పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన సువార్త చెప్పాలి. ఆమేన్. సువార్త చెప్పాలి. రక్షించబడిన ప్రతి వ్యక్తి ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? సువార్త చెప్పాలి. పౌలు ఏమంటున్నాడు తెలిసి ఇప్పుడు? 1 రోమికి రాసిన పత్రిక 1వ అధ్యాయం ఏమంటాడు? త్వరగా చదువుదాం. 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాదు, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థుని కూడా రక్షణ కలుగు చేయటకది దేవుని శక్తి. హల్లెలూయా. ఈ సత్యం నీకు అర్థమైతే నువ్వు టైం వేస్ట్ చేయవు. రక్షించబడ్డ నీకు నాకు ఒక పని ఉంది, సువార్త చెప్పటం. నరకంలోకి పడిపోతున్న జనాలను చూసినప్పుడు పరితాపం చెందటం, వేదన పడటం. అయ్యో నీ కుమారుడు జారి పడిపోతుంటే వెళ్ళి చేతులు అడ్డం పెడతావు కదా, పరిగెడుతూ ముందుకు పడిపోతుంటే ఉండమ్మని పరిగెత్తుకుంటా మనం ఆదరిస్తాం కదా. అంతకంటే భయంకరమైన విపత్తులో నీ కుటుంబ సభ్యులు ఉన్నారు, నీ రక్త సంబంధికులు ఉన్నారు, మనం నివసించే ప్రదేశంలో ఉన్నారు. మరి మనకి ఆ పరితాపం ఏది? పౌలు ఒక గొప్ప మార్పు కలిగి ఏమంటున్నాడు? పరితాపం చెందు నేను సువార్త చెప్పడానికి సిగ్గుపడేవాడిని కాదు, ఎందుకంటే అది శక్తి. హల్లెలూయా. ఇంకొక మాట అంటాడు చూడండి, 1 కొరింథీయులు 9:16. ఎంత చక్కటి మాటలు ఇవి. లేదు, నా మీద మోపబడి ఉన్నది. అయ్యో
నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అదిగో, నేను సువార్త ప్రకటించడంలో గర్వించడానికి నాకు కారణం ఏమీ లేదు. ఎందుకంటే అది నాకు తప్పనిసరి బాధ్యత. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకేందంట యాతన. యాతన. ఏమండి, ఏ రోజున అనిపించిందా మన జీవితంలో ఇది? ఎంతకాలమైందో రక్షించబడి కదా. బాబు, నేను సీనియర్, ఏంట్రా నన్ను కొద్ది గౌరవించట్లేదు నువ్వు? నేను చెప్పేది మీరేనాలి, మీరు చెప్పేది కాదు. మా దగ్గర ఆత్మీయ సత్యాలు వస్తాయి, ఎక్స్పీరియన్స్. నో, నీ దగ్గర నిజంగా ఆత్మీయ సత్యాలు వస్తున్నాయి అంటే నీకు సువార్తను గురించిన భారం ఉండాలి. కొందరు నిజంగా పరంజ్యోతి గారని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో పెంతెకోస్తు దినానికి ఆ రెవల్యూషన్ తీసుకొచ్చారు, పరిశుద్ధాత్మ యొక్క రెవల్యూషన్. మీకు వీలైతే సర్చింగ్ చేయండి, పరంజ్యోతి గారి మెసేజ్లు ఉంటాయి. నాకు ఆ వింటున్నప్పుడు నిజంగా పూర్వీకులు గొప్పవాడు, దేవుని భక్తి పరులారు. వాళ్ళు వాక్యం చెబుతూ ఏడుస్తున్నారు. అయ్యో, పాపంలో పడిపోతున్నారా మీరు? పరితాపం. నరకానికి వెళ్ళిపోతారయ్యా మీరు. ఆ వేదన, ఆ తపన ఉందా? వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబంలో చాలామంది ఉన్నారు ఇంకా రక్షణ లేనివారు. వారి గురించి నీ పరితాపం ఏంటి? ఏ కాడికి పరిగెత్తుకుంటా అక్కడ చేద్దాం ఇక్కడ చేద్దామని నీ జీవితం పరిగెడుతూ ఉన్నావు, కానీ అసలు విలువైంది నీకు దేవుడు అప్పచెప్పాడు. దాని గురించి నువ్వు పరితాపం చెందాలి. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఫిలిప్పులు అంటాడు, నేను బ్రతకటం అయితే యేసు కోసమే, చావైతే మేలు. యాడ్ నుంచి వచ్చిందండి పౌలుకి పరితాపం? ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు. అందరం కలిసి, ఏ యోగ్యత లేని నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. నన్నెంతగానో నీ ప్రాణమిచ్చావు నాకై, నీ ప్రాణమిచ్చావు నాకై. హల్లెలూయా. ఎవరిచ్చారు నీకోసం ప్రాణం? యేసయ్య. ఉందా ఏమైనా యోగ్యత? మనకేమైనా అర్హత ఉందా? ఏమీ లేదండి. అది తెలుసు పౌలుకి. హల్లెలూయా. నేను హింసించాను, యేసుక్రీస్తుని హింసించాను, యేసుక్రీస్తు యొక్క భక్తుల్ని హింసించాను, కానీ ఆయన వచ్చి నన్ను కలుసుకున్నాడు. ఆయన నా కోసం పూర్తి వెల చెల్లించాడంట. ఆమేన్. ఇప్పుడు మరి నేనేం చేయాలి? ఆయన చేయవలసిన పనిని నేను ముగించాలి. హల్లెలూయా. పరిపూర్ణం సంపూర్ణం అవ్వాలి సువార్త అంటే నువ్వు పనిచేయాలి ప్రియ బిడ్డ. ఈ భూమి మీద పరిపూర్ణం అవ్వాలంటే నువ్వు పని చేయాలి, నేను పని చేయాలి. పరితాపం రావాలి మనకు, ఆ వేదన రావాలి, ఆ బాధ రావాలి. నీ కుటుంబంలో ఉన్న వారి లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడిగా, అవకాశం ఉన్నప్పుడు సువార్తను చెప్పేవాడిగా, ప్రేమపూర్వకంగా. కొంతమంది దేవుని నమ్మని బిడ్డలను చూసి దెయ్యాలు అంటున్నారు. నో, నిజంగా సువార్త యొక్క భారం నీలో ఉంటే దెయ్యం మనం వాళ్ళ గురించి కన్నీరు గారుస్తాం. ఇది నిజమైన తపన. హల్లెలూయా. నేను వింటున్నా, ఒక భార్య ఒక భర్తను దెయ్యం అంటుంది, ఒక భర్త ఒక భార్య అని దెయ్యం అంటున్నాడు, చర్చికి రావట్లేదని. నో, కన్నీరు గారుస్తావు ఈ బాధ. ఎందుకంటే నువ్వు పరలోకానికి వెళ్ళి ఆమె నరకానికి వెళ్తావు. ఎంత భయంకరమైందండి ఇది.
మనందరం ఒక పార్టీకి వెళ్ళి, ఒక ఫంక్షన్కి వెళ్ళి, లేకపోతే ఒక క్యాంపుకి వెళ్ళి వేరే వేరే రూముల్లో ఉంటే ఎంతో వేదనగా ఉండి పరిగెత్తుకుంటా ఆ రూములో మా అబ్బాయి అయిపోయిందా, స్నానం అయిందా, ఇన్ని చూసుకుంటావు కదా. ఇక్కడ రూమ్కి వెళ్ళడానికి లేదు, చూసుకోవడానికి లేదు. వారికి వీరికి మధ్య అగాధం ఉంది. నరకంలో వేదన పడుతుంటే చుక్కడ నీళ్లు కూడా వేయడానికి అవకాశం లేదు. విన్నాం కదా మనం. అబ్రహాము దగ్గర వేడుకుంటాడు ధనవంతుడు, తండ్రివైన అబ్రహామా, లాజరు చేత ఒక బొట్టు వేపి అయ్యా నా నాలుక మీద, నీటి బొట్టు. అది ధనవంతుడా, నా భాషలో చెబుతాను వినండి. ఆయన ఏమన్నాడు, ఒరే ధనవంతుడా, భూమి మీద ఉన్నంత కాలం నీ కళ్ళ ముందే నీతిమంతుడు కనపడుతుంటే కన్ను మిన్ను కాలకుండా నీ ఇష్టానుసారమైన విలాసవంతమైన జీవితాన్ని జీవించావు కదరా, కాబట్టి నువ్వు యాతన పడుతున్నావు. అతను ఆనందం వదులుకుని దేవుని నీతి కోసం బ్రతికేడు కాబట్టి ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాం మనం? సువార్త చెప్పడానికి నాకు అవకాశాలు లేవండి. సాకులు చెప్పటం కాదు ప్రియదేవుని బిడ్డ, నీ పని అదే. ఆమేన్. నీ బాధ్యత అదే. ఒక విషయం తెలుసా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో రక్షించబడాను అని అనుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు 2 వరాలు ఇచ్చాడు. ఏంటి ఆ వరాలు చెప్పండి? దేవుడు 2 వరాలు ఇచ్చాడు. యేసు క్రీస్తుని నమ్మానన్న వారికి 2 వరాలు ఇచ్చాడు దేవుడు. చూద్దాం ఒకసారి రండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. 2 వరాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఏం చేస్తున్నాం మనం ఈరోజు? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. 2వ అధ్యాయం 38వ వచనం చూడండి ఒకసారి. బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు ఏందంట, మనల్ని పాపాన్ని క్షమించి వేశాడు. క్షమాపణ అనే వరాన్ని ఇచ్చేసాడు మనకి. హల్లెలూయా. అంటే ఆయన మనల్ని క్షమించాడు. ఇప్పుడు మనం ఎవరిని క్షమించాలి? అందరినీ క్షమించాలి. ఇది వరం. హల్లెలూయా. తీసుకున్నావా బ్రదర్, సిస్టర్? తీసుకున్నావా క్షమించే మనస్సు? నువ్వు క్షమించబడ్డావు. చాలాసార్లు మనం ధ్యానం చేసాం. 1,00,000 రూపాయలకి అప్పు తీసుకుని ఆ అప్పు క్షమించబడి 10,000 కూడా దగ్గరికి వెళ్ళి వాడు గొంతు పట్టుకుంటున్నాడు. నీకున్న 1,00,000 రూపాయలు వేసే క్షమించేశాడు, 10,000 అప్పు ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి గొంతు పట్టుకుంటున్నావు. రక్షించబడ్డ నీవు మొదటగా క్షమాపణ అనే వరం పొందావు అన్నాడు అక్కడ. పరిశుద్ధాత్మను వరం. ఆ క్షమాపణ అనే వరం నీలోకి ప్రయోగం చేస్తున్నప్పుడు, ఉపయోగం చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు దేవుడు నీకు పరిశుద్ధాత్మ శక్తి అనే వరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రెండిటి ద్వారా మనం సువార్తను ప్రకటించవచ్చు. మనంగా చేసేది మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ శక్తి నిన్నెక్కడా సిగ్గుపడనీయదు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ఒక బాధ్యతను దయచేసిద్ది. లేకపోతే నాకు శ్రమ. నిజమే, సువార్త చెప్పకపోతే మన జీవితాలకు శ్రమే. ఎందుకు చెప్పమంటారా? నువ్వు సువార్త చెప్పట్లేదంటే నీ టైం వేస్ట్ చేస్తున్నావు. టైం వేస్ట్ చేస్తున్నామంటే మనకు సువార్తకు బాధ్యత లేదు. అది పౌలు చేశాడు, నేను సువార్త చెబుతున్నాను. ఆమేన్. అందరం చెబుదాం హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక పనిని ప్రారంభించాడు విశ్వాసముతో. ఎవరు? పౌలు. ఇక వెళ్ళాడు, సంత వీధుల్లోకి వెళ్ళాడు, సమాజ మందిరంలోకి వెళ్ళాడు, అందరితో తర్కించడం ప్రారంభించారు. కొందరు వచ్చారు, ఆయన అవమానించారు, హేళన చేశారు. ఆయన అప్పటికే పట్టించుకోలేదు. ఇంకా ముందుకెళ్ళాడు. తీసుకెళ్ళి రచ్చబండ దగ్గర కూర్చోబెట్టారు. రచ్చబండ దగ్గర కూడా యేసు యొక్క పునరుద్ధానమును గురించి చెబుతూ ఉన్నాడు. ఆమేన్. కొందరు అసహించుకున్నారు, కొందరైతే పౌలును అనుసరించారు. దేవునికే మహిమ కలుగును గాక. భయపడాల్సిన అవసరం లేదు. మనం విశ్వాసం ఉండాలి. నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే విశ్వాసంతో సువార్త ప్రకటించాలి. ఆమేన్. నిజంగా నువ్వు బాప్తిసం పొందుకున్న వ్యక్తివైతే విశ్వాసంతో సువార్త ప్రకటించాలి. శుక్రవారం కూడా మనం ధ్యానం చేసాం. రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ అంట ఆయన పేరు. రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్.
యవనస్తుడు. ఆస్ట్రేలియా, ఇండోనేషియాకి మధ్యలో ఉన్న ఒక దీవికి వెళ్ళాడు. ఈ నెలకు ముందే 22 మంది ఆ దీవికి వెళ్ళారు. అక్కడ ఎవరుంటారు తెలుసా? నరమాంస భక్షకులు ఉంటారు. నరమాంస భక్షకులు. ఆ 22 మందిని వెంటనే తినేశారు. పట్టుకున్నారు, తినేశారు. ఈ విషయం తెలుసుకున్న యవనస్తుడు నేను వెళ్తానన్నాడు. వింటున్నారా? విశ్వాసం. నేను వెళ్తానన్నాడు. వెంటనే అక్కడ ఉన్న ప్రార్థనా పరులు అందరూ అన్నారు, చచ్చిపోతావురా. 22 మందిని తినేశారు వాళ్ళు ఒక్క పూటలో. వెళ్ళిపోతే చచ్చిపోతావు. నాకు తెలుసు నన్ను కూడా తినేస్తారని, కానీ నాకు ఒక విశ్వాసం ఉంది. 12 గంటలు అక్కడ బ్రతుకుంటే చాలా విశ్వాసంతో అన్నాడు. హల్లెలూయా. 12 గంటలు నేను ఆ దీవిలో బ్రతికి ఉంటే చాలు. దానికోసం ప్రార్థన చేయండి. 12 గంటలు ఉండేటట్టుగా, రాత్రి 8 గంటలకు వెళ్ళేటట్టుగా ఓడలు సిద్ధం చేసుకున్నాడు. పొద్దున్న 8 గంటల దాకా నేను ప్రార్థనలో ఉంటే చాలు అనుకున్నాడు. వెళ్ళాడు. 12 గంటలు కాదు, 36 గంటలు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన విశ్వాసం ఎక్కువ గంటలు బ్రతకడానికి అవకాశం ఇచ్చింది. 36 గంటల్లో 3 గంటలు మాత్రమే పడుకున్నాడు. మిగిలిన సమయం అంతా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ దీవిలోకి రావాలి. ప్రభువా, ఈ దీవి వెలిగించబడాలి. ప్రభువా, ఈ దీవిలో ఎవరు నశించిపోకూడదు. నాతో చివరి వాడిగా మారిపోవాలి ప్రభువా. వీళ్ళందరూ నరమాంస భక్షకులుగా ఉండకూడదు. నీ బిడ్డలుగా మార్చబడాలి. నీ వెలుగు రావాలి ప్రభువా. 36 గంటల తర్వాత పట్టుకున్నారు అతన్ని. దొరికాడరా మంచి మాంసం అని చెప్పి చక్కగా మధ్యలో పెట్టుకుని ఇద్దరు అటువైపు ఇటువైపు సెక్యూరిటీ గార్డులాగా ఉండి ఆ సమాజం అంతా మంట వేసి డప్పు వాయించుకుంటూ ఆనందిస్తున్నారంట. ఎందుకు? ఆ మంటలో వేసి కాల్ చేసుకుని ఇతను తినాలేక. ఆ సంతోషంగా వాళ్ళు డ్యాన్స్ చేసుకుని పాటలు పాడుతుంటే ఈయన కూడా ఒక పాట పాడుతున్నాడు. దేవునికి ఒక పాట అయితే పాడుతుండంట. ఆల్ టు జీసస్ సరెండర్. నేను వీళ్ళందరినీ యేసుకి సమర్పిస్తూ ఉన్నాను. ఆల్ టు జీసస్ ఐ సరెండర్. నేను వీళ్ళందరినీ అయ్యా నీకు సమర్పిస్తున్నానని చెప్పి ఈయన కూడా పాడుతున్నాడు. డై నోరు మూసుకో అన్నారు వీళ్ళు. వాళ్ళ భాషలో అన్నాడు. ఈయనకి అర్థం కాదుగా. ఈయన మటుకు అదే పాట పాడుతున్నాడు. పక్కవాడికి కోపం వచ్చి నేను ఆపమన్నా కానీ ఆపడేంది రైడ్ అని చెప్పి నాలికని బయటికి లాగి సగం కొరుక్కుని తినేసాడంట. కానీ విశ్వాసంతో సగం నాలుగుతో కూడా ఇంకా అంటున్నాడు, నేను వీరందరినీ నీకు అప్పచెబుతున్నాను ప్రభువా. ఏంద్రా ఇంకా ఆపు అని చెప్పి ఆ మూతి మీద వచ్చే రక్తం అంతా నాకేసాడంట మరో వ్యక్తి. తర్వాత అతన్ని పక్కకి తీసుకెళ్ళిపోయారు. ఏం జరిగిందో ఏం తెలియదు, కానీ ఏదేమైనప్పటికీ అతి కొద్ది సమయంలో వారందరూ రక్షించబడ్డారు. దేవునికే మహిమ కలుగును గాక. నరమాంస భక్షకులు. ఈరోజు మనం చూస్తున్న సుమోలు భారీ శరీరం ఉండి ఫైట్లు చేస్తూ ఉంటారు కదా. ఆ భారీ శరీరం కలిగిన చిన్న చిన్న లంగోటా కట్టుకుని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకప్పుడు నరమాంస భక్షకులు. ఆ వ్యక్తి రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ అనే వ్యక్తి ద్వారా ఆ దీవంతా వెలిగించబడింది. ఆమేన్. మనం ఏం చేస్తున్నాం ప్రియులు? ఆయనకు చూడు ఎంత తపన. ఆయనకు చూడు ఆయన భాష వాళ్ళు ఏమండి, ఆయన దేశం వల్ల వాళ్ళ బంధువులా కాదు, ఎవరో క్రీస్తు అంగీకరించాలి, క్రీస్తుని తెలుసుకోవాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనకై ఆయనే సమర్పించుకున్నాడు. చచ్చిపోతాడని తెలిసి కూడా సమర్పించుకున్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మరి ఈరోజు మన తపన ఎట్లా ఉంది? మన పరితాపం ఎలాగుంది? ప్లీజ్ ప్రేమతో తెలియజేస్తున్నాను అనేసి ప్రార్థన చేయడానికన్నా పూనుకుందాం. ఆమేన్. ప్రార్థన చేయడానికి 5 నిమిషాలు ప్రార్థన. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు 5 పేర్లు రాసుకోండి. నా దగ్గర మీకు కావాలంటే ఒక షీట్ ఇస్తాను. పేర్లు రాసుకోండి, ప్రార్థన చేయండి, విశ్వాసంతో చేయండి. హల్లెలూయా. సమయం ఉన్నప్పుడు సువార్త చెప్పండి.
నీకు సువార్త చెప్పకపోతే చెబుతున్నాను, శ్రమ. ఇది మీరేమైనా అనుకోండి, నాకైనా శ్రమే. ఎందుకంటే నన్ను రక్షించింది దేవుడు ఓరకనే కాదు. హల్లెలూయా. ఒక భయంకరమైన యాతన నుంచి నన్ను తప్పించాడు. కాబట్టి నేను పరితాపం చెందేవాడిగా ఉండాలి, కానీ టైం వేస్ట్ చేసేవాడిగా ఉండకూడదు. సమయాన్ని వృధాపరుచుకునేవాడిగా నేను ఉండకూడదు. సో నేను ఆ రీతిగా ఉండి క్రీస్తు యొక్క రాజ్యాన్ని ఈ భూమి మీద విస్తరింపచేద్దాం. ఇటు కృప ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు దయచేయును గాక. ఆమేన్.